నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చెప్పిన కదా, నేను టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి మా సిస్టర్ దగ్గర నేను టైలరింగ్ నేర్చుకుంటున్నా అండి. అయితే ఫస్ట్ ఏం చేసిందంటే తను కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి చెప్పింది. దాని ప్రకారం ఇట్లా మార్కింగ్ చెప్పేసి మా మార్కింగ్ ప్రకారం మనకు కట్ చేయడం, నెక్ రౌండ్ కానీ ఆర్మ్ రౌండ్ కానీ కట్ చేయడం ఎలా మార్కింగ్ చేసుకోవాలనేవి కొన్ని పాయింట్స్ చెప్పింది నాకు. దాని మీద నేను ఇప్పుడు పేపర్ మీద కటింగ్ చేయదలుచుకుంటాను. అంటే ఆమె ఉంది పక్కనే, తను చూస్తుంటే ఒకసారి మనం కట్ చేస్తే ఓకే, మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ తనని అడిగితే మళ్ళీ తర్వాత అయినా మనం ఓన్గా కట్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఆమె ముందే కట్ చేస్తున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ ఆమె చెప్తుంది కదా అని చెప్పి. చూడండి, బ్లౌజ్ హైట్ 13 ఇంచెస్కి తీసుకున్నా. ఇక్కడ 13 ఇంచెస్కి తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ మనకు నడుం లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి ఒక ఓవరాల్గా ఇక్కడ వరకు ఉంటుంది అనుకోండి నడుం లూజు. అక్కడ నుంచి 13 ఇంచెస్కి మళ్ళీ సేమ్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని బేస్ చేసుకొని ఒక లైన్ వేసుకోవాలి. ఓకే, మర్చిపోయినా. ఈ లైన్ ఇక్కడ 13 ఇంచెస్కి ఇక్కడ నుంచి 13 ఇంచెస్కి తీసుకున్నాం కదా, ఈ 2 డాట్స్ని కలుపుతూ మార్కింగ్ చేసుకోవాలి. ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డరే కదా, టోటల్ షోల్డరు 5 ఇంచెస్కి తీసుకున్నాను. 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నా చూడండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ కోసము ఇక్కడ నుంచి ఈ 5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కిందికి 6 ఇంచులకి మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 6 ఇంచులకు మళ్ళీ ఇక్కడ నడుములు బట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి కిందికి మళ్ళీ ఒక 6 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం. మార్కింగ్ చేసుకొని ఈ లైన్ ఈ డాట్ని మళ్ళీ ఈ డాట్ని కలుపుతూ మనం ఒక లైన్స్ గీసుకోవాలన్నమాట. ఓకే, గీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేసిన, చిన్న మిస్టేక్ ఏంటిదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఈ చివరి నుంచి ఇక్కడికి షోల్డర్ కోసం 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలాగే ఈ లైన్ స్ట్రైట్గా రావాలంటే మనకు ఇప్పుడే మార్కింగ్ చేసుకుంటున్నాం, మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి స్ట్రైట్గా రావాలంటే ఇక్కడ 5 ఇంచెస్కి మార్కింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మనం 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి 5 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసుకుంటే చూడండి డిఫరెన్స్ వచ్చింది. చూడండి, నేను క్రాస్ గీసాను లైన్, ఇక్కడికి రావాల్సిన లైన్ ఇక్కడికే వచ్చింది. ఇలా ఒక పాయింట్ అయినా కానీ డిఫరెన్స్ వస్తుందంట. అంటే కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్లో అది తేడా వస్తుందని చెప్పింది. సో ఒక చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా మనం కరెక్ట్గా కట్ చేస్తేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి ఈ మార్కింగ్ దగ్గరికి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీసుకోవాలన్నమాట. చూడండి, ఇది ఇప్పుడు మనం బేస్ చేసుకోవాల్సింది ఈ లైన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఆర్మ్ రౌండ్ కోసం ఇక్కడ నుంచి ఈ జాయింటింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా పైకి ఇలాగా ఈ నుంచి కరెక్ట్ సెంటర్ నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ గీసుకుందాం. ఓకే, లైన్ గీసుకున్న తర్వాత ఈ లైన్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ తగిలేటట్టుగా ఈ లైన్ని కలపాలన్నమాట. కలపాలంటే మనం బిగినర్స్, మనకి కొంచెం రాదు కాబట్టి ఈ ఆర్మ్ రౌండ్ స్కేల్ని యూజ్ చేయాలి. ఈ స్కేల్ని యూజ్ చేసి ఇలా ఈ మార్కింగ్ కలుపుతూ ఈ లైన్ని కలుపుతూ ఇక్కడ ఏం చేయాలంటే ఇంకొకటి, ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి మనం. 1/2 ఇంచ్ అంటే ఈ టేప్ ఉంది కదా, టేప్లో ఈ 1/2 ఇంచ్ ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ కనబడుతుంది కదా, ఇక్కడ కూడా యారో మార్క్ ఉంది. ఇక్కడ దీని కిందికి పోయింది, కనిపించట్లేదు సరిగా. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్కి
ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ని, ఈ డాట్ని, ఈ మార్కింగ్ ఉందిగా దీన్ని ఈ లైన్ని కలుపుతూ మనం ఈ స్కేల్ సహాయంతో ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్కి కలవాలని ఏముండదు. దీనికి కలవకపోయినా అంటే ఏంటంటే ఇట్లా రావద్దు, ఇట్లా వచ్చిందంటే మిస్టేక్ అయిపోతుంది. కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని చిన్నగా చూడు. ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ కలుస్తుంది లైన్ అనేది, ఇక్కడ దీనికి కలుస్తుంది, దీనికి కలుస్తుంది. సో స్కేల్ అడ్జస్ట్ చేసుకోవడం బట్టి ఉంటుంది అంతా. ఇప్పుడు లైన్ గీస్తున్నా ఇట్లా రావాలంటే ఓకే, పైనుంచి వస్తుంది కదా, ఇక్కడ కూడా కలవాలి కదా, కొంచెం మళ్ళీ కదులుతుంది స్కేల్ అనేది కొంచెం. ఇప్పుడు ఇలా వచ్చింది అనుకో మార్కింగ్, ఒక్క నిమిషం వెయ్యి. సో కలుస్తుంది మార్కింగ్ అనేది. ఇంత డిఫరెన్స్ మనం కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఈ మార్కింగ్ దీనిపైనే కట్ చేస్తే సెట్ అయిపోతుంది. ఓకే, ఇట్లా కట్ చేయాలన్నా కరెక్ట్గా స్కేల్ కరెక్ట్గా పెట్టడం రాకపోతే జరిగే మిస్టేక్ అది అంతే. కానీ నువ్వు ఇలా కట్ చేసుకున్న ఏం లేదు. నీకు ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ కర్వ్ తీయడం అలవాటు కావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ మార్కింగ్ చేసుకోవాలంటే ముందు మనం బ్లౌజ్ హైట్ 13 ఇంచెస్, బ్లౌజ్ హైట్ 13 ఇంచెస్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం జనరల్గా ఎవరికైనా చాలా వరకు కప్ అనేది 4 ఇంచెసే పెట్టుకుంటారు. మ్యాక్సిమం 4 ఇంచెస్ ఉంటుంది. ఒకవేళ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి కస్టమర్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు మనకు ర్యాండమ్గా 4 ఇంచెస్ తీసుకుందాం, కప్పు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకోవాలి నెక్ రౌండ్ కోసం. ఇది కింద ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ కలిపి ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్కి తీసుకున్నాం, ఇది తీసుకొని ఇక్కడ 2 ఇంచెస్కి నెక్ ఇక్కడ నెక్ షోల్డర్ దగ్గర నెక్ కోసం ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ నెక్కి, 3 ఇంచెస్ మిగతా 3 ఇంచెస్ షోల్డర్కి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇది ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం ఒక లైన్ వేసుకోవాలన్నమాట. ఓకే, వచ్చింది కదా. ఈ లైన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి నెక్ రౌండ్, ఇప్పుడు మనం అయితే ఏం పెద్ద డిజైన్స్ ఏం కుట్టట్లేం కదా, నేర్చుకుంటున్నాం కాబట్టి రౌండ్ నెక్కి ఇక్కడ మనం రౌండ్ తీసుకోవాలన్నమాట. దానికి ఈ స్కేల్తో ఇలా ఈ లైను కలిసేలాగా పెట్టుకొని ఇట్లా గీసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు కట్ చేయడమే. ఇక్కడ లూజ్ కోసం మర్చిపోయినది, ఇది నడుము లూజ్ కోసము మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఏం మెజర్మెంట్ తీసుకోలేదు కాబట్టి ర్యాండమ్గా ఒక లైన్ వేసుకుందాము. ఓకే, దీన్ని బట్టి ఇప్పుడు ఇది ఆర్మ్ రౌండ్ నెక్ రౌండ్ కట్ చేయాలి. కట్ చేస్తా ఎట్లా వస్తుందో, రౌండ్ వస్తుందో రాదో చూద్దాం. ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఏం చెప్పిందంటే ముందు నెక్ ఆర్మ్ కట్ చేయాలంటే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలంట కటింగు. నెక్ కట్ చేయాలంటే ఇక్కడ ఈ కింది వైపు నుంచి ఇలా కట్ చేయాలని చెప్పింది. ఇలా అయితే మనకు హ్యాండ్ మనం రైట్ హ్యాండ్తో కట్ చేస్తాం కాబట్టి హ్యాండ్ తిరగడానికి ఈజీగా ఉంటుందని చెప్పింది అనమాట. నేను కూడా అట్లనే కట్ చేస్తా. కట్ చేసేటప్పుడు ఇట్లా చెయ్యి మనం పెట్టుకుంటే క్లాత్ అయినా పేపర్ అయినా కదలకుండా ఉంటుంది.
ఇప్పుడు అది ఆర్మ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్ రౌండ్ కాబట్టి నెక్ కింది వైపు నుంచి ఓకే ఇలా కట్ చేశాను. ఎలా వచ్చిందో చూద్దాం. ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసింది. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో అడిగి తెలుసుకుందాం. చెప్పు. ఓకే, పర్లేదు, కరెక్ట్గానే వచ్చింది. కొంచెం పర్లేదు, రౌండ్ కూడా కరెక్ట్గానే వచ్చింది ఇంతకుముందు కంటే. నేను ఇంతకు ముందు ఒకటి కట్ చేశాను, అంటే నార్మల్గా నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి కట్ చేశాను అనమాట. ఇంతకుముందు అట్లా కట్ చేసినవి ఆమెకు చూపెట్టిన, ముందే ఆమెకు చెప్పలేదన్నమాట ఇట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా అని. అట్లా చెప్పకుండా నేను డైరెక్ట్ కట్ చేసిన. అప్పుడు కొంచెం ఎందుకంటే మనం డైరెక్ట్గా గైడెన్స్ ఇట్లా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఐడియా ఇచ్చేవారు లేక ఆ వీడియో చూసుకుంటూ అట్లా కట్ చేసిన. అప్పుడు కొంచెం మిస్టేక్ వచ్చిందనమాట. అందుకోసమే ఇంతకుముందు దానికంటే కొంచెం బెటర్ వచ్చిందని చెప్పింది. మీరు చూస్తున్నారు కదా, ఇందులో మీకు టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఓకే, నేను ఏమైనా మిస్టేక్స్ చేశానా, కరెక్ట్గానే కట్ చేశానా, ఇంకా ఏమైనా టిప్స్ ఫాలో అవ్వాలా, బిగినర్స్ కోసం మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. మాకు కొంచెం నేర్పించిన వారు అవుతారు మీరు కూడా. ఓకే అండి, ఈరోజైతే ఇంతే. నెక్స్ట్ నేను తర్వాత ఈవినింగ్ టైంలో ఇప్పుడు అయితే వర్క్ ఉంది, వర్క్ చేసుకోవాలి. డిజైన్ మధ్యలో ఆపేసి ఈ కటింగ్ మేము పెట్టుకున్నాము. ఆ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పేపర్స్ కట్ చేయాలిగా. ఇప్పటి నుంచి ఈ పని ఆ పని 2 పనులు చూసుకోవాలని డిసైడ్ అయ్యానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మనకు బిగినర్స్కి ఉపయోగపడే వీడియోసే ఉంటాయండి చాలా వరకు మన ఛానల్లో. ఓకే, ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీరైతే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.